నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నంలో స్థానిక మహతి లలిత కళా వేదికలో శనివారం సాయంత్రం ఏడుకొండలు కళ్లేపల్లి రచించిన పిల్లలకు బహుమతి కథల సంపుటి ఆవిష్కరించబడింది. సభాధ్యక్షులు భవిష్య మాట్లాడుతూ బాల సాహిత్యం మరింతగా రావాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి పుస్తక ఆవిష్కర్త లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ ఈ చరవాణి యుగంలో చదివే అలవాటు నశించిపోతుందని, కనుక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నీతి కథలు చదివేలా పిల్లలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. చిన్నపిల్లలను తల్లి ఒడి నుండే మంచి మాటలతో పెంచాలని, సమాజం పట్ల పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే కథలు బోధించాలని బాలాజీ అన్నారు. పిల్లలను రిమార్కులు లేకుండా పెంచాలని, మార్కుల కోసం వారిపై ఒత్తిడి తీసుకురాకూడదని అన్నారు. నైతిక విలువలు దిగజారుతున్న నేటి రోజులలో మన పిల్లలని, మన సమాజాన్ని సరిదిద్దుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో యువ రచయిత కళ్లేపల్లి ఏడుకొండలు రచనలు అనేక దినపత్రికలలో ప్రచురితం కావడం మచిలీపట్నానికే గర్వకారణం అన్నారు. పుస్తక సమీక్షలు పెద్దిరాజు మాట్లాడుతూ 31 కథలతో కూడిన ఈ పుస్తకం పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునేలా మంచి విలువలతో కూడిన కథలు ఉన్నాయి, చాలా బాగున్నాయన్నారు. గౌరవ అతిథి తెలుగు సమైక్య ప్రతినిధి అప్పినేడు పోతురాజు మాట్లాడుతూ ఇటువంటి నీతి కథలు పిల్లల్లో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. రచయిత ఏడుకొండలు కళ్లేపల్లి మాట్లాడుతూ బాలసాహిత్యం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడానికి తోడ్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో రచయిత కళ్లేపల్లి తిరుమలరావు, కవి మేడిశెట్టి యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఎదిగేందుకు చిత్తశుద్ధితో కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. గీత కార్మికుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా పెడన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన తనను సీఎం చంద్రబాబు 2 సార్లు ఎంపీని చేశారన్నారు. పొత్తు కారణంగా తనకు 3వసారి ఎంపీగా అవకాశం రాలేదని, అయితే అదృష్టవశాత్తు అంతకన్నా పెద్ద పదవి అయిన ఆర్టీసీ చైర్మన్ పదవి లభించిందన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలదేనని, బీసీలను ఆదరించి అక్కున చేర్చుకున్న పార్టీ టీడీపీయేనన్నారు. మద్యం షాపుల తరహాలోనే గీత కులాలకు లైసెన్స్ ఫీజు రాయితీతో 10% బార్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. పెడన, గూడూరు, బంటుమిల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు సలపాటి ప్రసాద్, పోతనస్వామి, కూనపరెడ్డి వీరబాబు, గూడూరు మాజీ ఎంపీపీ కానగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 7,557 కోట్లు కేటాయించిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, బిఆర్ అంబేడ్కర్, సేవాలాల్, చెంచులక్ష్మి, వెన్నెలగుటి రాఘవయ్య చిత్రపటాలకు మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన పాఠశాలల విద్యార్థినులు ప్రదర్శించిన అడవి తల్లికి దండాలు నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1994 నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించిందన్నారు. వెనుకబడిన ఆదివాసీలను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
గిరిజనులకు ఉన్న దుర్వ్యసనాలకు బానిసలై పొదుపు అలవాట్లకు దూరంగా ఉన్నారన్నారు. నిరంతరం కష్టపడే జాతి గిరిజన జాతి అన్నారు. ఐటీడీఏ ద్వారా గిరిజనులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. బందరు నారాయణపురం వెళ్లినప్పుడు ఆధార్ కార్డులు లేక గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని, ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ గిరిజనులకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ప్రారంభించారన్నారు. ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ, జిల్లాలో ఆధార్ కార్డుల మంజూరుకు 20 ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభించామన్నారు. వీటిని ఎస్టీలు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నారు. ఎస్టీ విద్యార్థులు పాఠశాలల్లో హాస్టలులో చేరి తమ జీవితాలను ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. జిల్లా ఎస్సీఆర్ గంగాధర్ మాట్లాడుతూ, ఎస్టీలకు ఏవైనా సమస్యలు ఎదురైతే తమ వద్దకు రావచ్చన్నారు. నాగాయలంక తదితర ప్రాంతాల్లో ఎస్టీలకు జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా ఇస్తే చర్యలు చేపడతామన్నారు. పరుగు పందెంలో ప్రాణాలు కోల్పోయిన అభ్యర్థికి 50,000 అందించడం జరిగిడన్నారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ప్రతి చిన్న కార్యక్రమం అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు గౌరవనీయులు కుంచె రాణి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే థ్యాంక్ యూ సార్. శ్రీమతి గీతాంజలి శర్మ గారు మేడం గారి గురించి 2 విషయాలు, అంటే యాజ్ ఏ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఏదైనా యాక్టివిటీ అయిపోతుంది. నేను ఎందుకు అవాయిడ్ చేస్తూ నేను సపోర్ట్ చేసినప్పుడు అక్కడ పిల్లలకి లాస్ట్ ఇయర్ 1 year అయిపోతుంది. అక్కడ ఆధార్ కార్డు సేవ ముఖ్యంగా గిరిజన సోదరులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుపుతా ఉన్నా ఇంకా నిలబడతా ఉంది. గిరిజన ప్రాంతాల్లో సరైనటువంటి రోడ్లు లేకపోవడం అనేది అక్కడ కొండగుట్ల మీద ఉండడం, అట్లాగే వాళ్ళంతా కూడా చిన్న చిన్న కమ్యూనిటీస్గా ఉండడం, ఆ హ్యాబిటేషన్ కూడా కనెక్టివిటీ చేయడానికి ప్రకృతి సహకరించుకోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ డోలీలో ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చైతన్యం కల్పించుకోవాలి. ప్రభుత్వం ఐటీడీఏలు పెట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి, విద్యాపరంగా ముందుకు తీసుకురావడానికి అన్ని రకాల విషయాలు కావాలి. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాడేరులో పాల్గొని అక్కడ ఉన్నటువంటి వారికి అందరూ కూడా అలాగే P4 కింద కుటుంబాలన్నింటినీ కూడా తొలగించి వాళ్ళకి మార్గదర్శనం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉంటారు. వారి కొద్దిగా చైతన్యం చేసి విద్యాపరంగా స్కూల్స్లో చదవడానికి, వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ మీద అవగాహన కల్పించడం, ప్రభుత్వం వేసినటువంటి ప్రోత్సాహాలు కూడా తెలియజేయడానికి ఈ మార్గదర్శకులు డెఫినెట్గా చాలా ఉపయోగపడతారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఈ P4ని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా దీన్ని భాగస్వామ్యం కావాలని మరొకసారి గిరిజన సోదరులందరూ కూడా. మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ పిడిఎస్ రైస్ను పోలీసులు పట్టుకున్నారు. 19 క్వింటాల అక్రమ పిడిఎస్ రైస్తో ఉన్న లారీను శనివారం తెల్లవారుజామున మార్కెట్ యార్డ్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ రైస్ కందుల జయబాబువిగా గుర్తించారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సుంకర సరస్వతి బంధువులకు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర 1,43,338 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. 17వ డివిజన్కు చెందిన సుంకర సరస్వతి అనారోగ్యానికి గురైన పరిస్థితిని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి టీడీపీ ఫ్లోర్ లీడర్ మరకాని సమతాకీర్తి తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మరకాని సమతాకీర్తి, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ అన్నారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటి ఉండేది కూటమి ప్రభుత్వమే అన్నారు. బందరు మండలం కానూరు గ్రామంలోని 3-4 బూత్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో గోపు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పాలనపై, సంక్షేమ పథకాల అమలు, తీరుతెన్నులపై ప్రజలను సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. ఏడుకొండలు, గోపు వెంకటరమణ, బోలిశెట్టి నాని, మోపిదేవి కృష్ణ, సాయి, రాజు, చిన్న, కొక్కిలిగడ్డ గోవిందు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శనివారం ఘనంగా రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను చాటి చెప్పుకున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్యల చేతులకు తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ, పాలపత్తి పద్మ, వసంతకుమారి తదితరులు రాఖీలు కట్టారు. కాగా మంత్రి కొల్లు రవీంద్రకు కలెక్టరేట్ వద్ద ఎస్టీ బాలికలు, మహిళలు రాఖీలు కట్టారు. విజయవాడ గవర్నర్పేట 12 డిపోలు, పాత బస్టాండ్ స్థలాలు షాపింగ్ మాల్కు లీజుకు ఇవ్వద్దంటూ శనివారం మచిలీపట్నం ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వై విరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్ఆర్బాబు, కృష్ణ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెడన పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం ఘటంగుడి తృతీయ వార్షికోత్సవం శనివారం వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ రెండుచింతల భవానీశంకర్ పర్యవేక్షణలో ఆలయంలో ఉదయం పార్వతీ పరమేశ్వరుల పూజ, చండీ హోమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం దేవాంగ సామాజిక వర్గానికి చెందిన మహిళా భక్తులు లలితా సహస్ర పారాయణ చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా పెడన పట్టణంలోని శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగరోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్ఠించి మేళతాళాల నడుమ కన్నుల పండుగగా పురవీధుల్లో ఊరేగించారు.